హలో ఫ్రెండ్స్, నేను రాజు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళు ఒక హామీ ఇచ్చారు. బీసీల రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని. అందుకు తగ్గట్టే దానికి సంబంధించినటువంటి పనులు చకచకా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అన్ని పేపర్లలో ఇది ఒక ప్రత్యేక వార్త అని చెప్పుకోవచ్చు. బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష, 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు, ముందస్తు బెయిల్ కూడా రాదు. అదేవిధంగా 2 నెలల్లోనే కేసుల పరిష్కారాలు, ఇక విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు, అదేవిధంగా బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పన. ప్రస్తుతం ఇది న్యాయశాఖ సమీక్షలో ఉంది. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత మంత్రివర్గం దీన్ని ఆమోదిస్తారు. ఆ తర్వాతే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఇది మనకు తెలుసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎట్లాగుందో ఇప్పుడు బీసీల కోసం కూడా అలాంటి ఒక చట్టం రాబోతుంది. ఈ బీసీ రక్షణ చట్టంలో ముఖ్యంగా బహిరంగంగా లేదా ఇతరుల సమక్షంలో బీసీలను కులం పేరుతో అవమానకర పదాలు, సంకేతాలతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం, భయపెట్టడం, తక్కువ చేసి చూపడం, అదేవిధంగా సామాజిక బహిష్కరణ, ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాలు నిరాకరించడం, ఉపాధి లేదా సేవలను నిరాకరించడం, అలాగే ప్రజా వనరులు, విద్య, ఆరోగ్యం, ప్రభుత్వ ఉద్యోగాలకు కులం ఆధారంగా నిరాకరించడం, ఇక లైంగిక వేధింపులు, దాడులు, అలాగే ప్రభుత్వ పథకాలు లేదా సేవలు అందకుండా అడ్డుకోవడం, దాడి చేయడం లేదా శారీరక గాయం కలిగించడం, మహిళలపై లైంగిక వేధింపులు లేదా దాడులకు పాల్పడడం, హాని చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టడం, కులం ఆధారంగా నివాస విభజనను అమలు చేయడం, భూమి, పంటలు, పశువులు తదితరులను ఆక్రమించడం, పంటలు, నివాసం, జీవనోపాధిని దెబ్బతీయడం, మత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననివ్వకుండా చూడడం, బావులు, రహదారులు, ఘాట్లు, శ్మశానాలు, ఆలయాలు వంటి ప్రదేశాల వినియోగాన్ని నిరోధించడం, అక్కడికి ప్రవేశాన్ని అడ్డుకోవడం లాంటివి చేసినా కూడా ఈ బీసీ రక్షణ చట్టం కిందకి వస్తుంది. అట్రాసిటీ కేసు కింద నమోదు చేసి వాళ్ళకు 6 నెలల నుంచి 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇక మరొకటి కూడా ముఖ్యమైనది ఉంది. ఫిర్యాదులు స్వీకరించకుంటే జైలుకే. ఎవరైనా బీసీలను ఉద్దేశించి కులం పేరుతో, లేకుంటే ఇందాక మనం ఏదైతే దీంట్లో ఈ చట్టంలో ఉన్నాయో దానికి సంబంధించి ఎవరైనా కేసు పెట్టడానికి వెళ్తే అక్కడి అధికారులు పట్టించుకోకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉంటే వాళ్ళపై కూడా కేసులు పెడతారంట. అదేంటంటే బీసీలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదుల నమోదు, ఎఫ్ఐఆర్ అందజేత, 60 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు, విచారణ ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా 1 ఏడాది పాటు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. ఇక సాక్షులకు కూడా సర్కారీ రక్షణ. కోర్టు ఖర్చుగానే ఎవరైనా సాక్ష్యం చెప్తే ఆ సాక్షులకు కూడా పోలీసులు, అంటే ఈ చట్టం రక్షణ కల్పిస్తుందని చెప్పేసి దీంట్లో పొందుపరిచారు. అలాగే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే కూడా, ఇప్పుడు ఉదాహరణకి కులం పేరుతో దూషించకుండా కూడా దూషించినట్లు, అనవసరంగా అంటే అవతల వ్యక్తిని టార్గెట్ చేసుకొని తప్పుడు కేసు పెట్టడం కానీ, తప్పుడు ఫిర్యాదులు కానీ చేస్తే ఆ వ్యక్తికి, ఎవరైతే ఆ బీసీకి సంబంధించిన వ్యక్తికి ఖచ్చితంగా ఆయనకు కూడా శిక్ష పడుతుంది. ఇలా తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తులను కూడా 6 నెలల నుంచి 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లుగా ఈ చట్టం అయితే రూపొందుతుంది. ప్రస్తుతం న్యాయశాఖ సమీక్షలో ఉంది కాబట్టి త్వరలోనే దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి మంత్రివర్గం దీన్ని ఆమోదించిన తర్వాత ఈ చట్టాన్ని అమలు చేయబోతున్నారు. ఇది మంచి చట్టం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉందో, ఇప్పుడు బీసీలకు కూడా బీసీల రక్షణ చట్టం లాగా తీసుకొస్తున్నారు. ఇది బీసీలకు చాలా చాలా ఉపయోగపడుతుంది అనేది ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ఇది అన్ని పేపర్లలో వచ్చింది. ఇది ఒక ప్రధాన వార్త. ఇదైతే బీసీల రక్షణ చట్టం అనేది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.